అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు డేట్ చూసుకుంటే జూన్ 20, 2026. ఈరోజు అయితే శనివారం, శని ఆదివారం సాధారణ సెలవులే. గత ఈ వారంలో చాలామంది రైతులు కూడా ఫోన్ల ద్వారా, కామెంట్ ద్వారా, కొంతమంది యార్డుకు అమ్మటానికి వచ్చిన రైతు సోదరులు కూడా ఏంటంటే పరిస్థితి, విదేశాలకు ఎక్స్పోర్ట్ లేదా? ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది. తేజ మిర్చి గురించి చైనాలో బ్యాన్ చేశారని, ఎగుమతులు ఆగిపోతాయని, ఎగుమతులు పురుగు మందులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చైనా వాళ్ళు కొనట్లేదని చెప్పేసి అంటున్నారు. పరిస్థితి ఏంది? రైతుల ఆశలు నిరాశలేనా? పరిస్థితులు ఎలా ఉండబోతుంది ఏంటి? తేజ మిర్చికి రేటు పెరగదా, పెరిగే అవకాశం లేదా? కొంచెం మీ వీడియో ద్వారా తెలియజేయమని చెప్పేసి రైతులు కొంతమంది ఫోన్లు, కొంతమంది కామెంట్ రూపంలో అడగటం జరిగింది. దీని గురించి కొంతమంది వ్యాపారస్తులను సంప్రదించి, వాస్తవంగా అయితే కొంతమంది వ్యాపారస్తులుగా సంప్రదించి ఏంటంటే పరిస్థితి ఏంది అని చెప్పేసి అడగటం జరిగింది. వాళ్ళని చెప్పిన ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులు వీడియో చేసేటప్పుడు లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఇది వాస్తవంగా చైనాకి వెళ్ళిన మిర్చీలలో ఒక 3 కంటైనర్లు, గుంటూరు నుంచి ఎక్స్పోర్ట్ చేసిన 3 కంటైనర్లు రిజెక్ట్ చేయడం జరిగింది. వాస్తవమే అది. కాకపోతే మన దేశం లాగానే అక్కడ కూడా 20-30 ఓడరేవులు ఉంటాం, మిగతా అన్ని పాస్ కావటం, ఒక 3 కంటైనర్లే రిజెక్ట్ అయినట్టు. అది ఎట్లా తీసుకురాలేరు. పోయినసారి కూడా ఇంతే జరిగింది. తీసుకొస్తే కూడా అధిక ఖర్చు పెరిగి అయిద్దని చెప్పి అక్కడే సముద్రంలోనే పారేయటం జరుగుతుంది. కాకపోతే దీని గురించి కనుక్కుంటే వివరంగా కొంత పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి రేట్లు తేడా, వ్యత్యాసం సగానికి సగం ఉంది. ఇదే రేట్ల మీద కొంటే తేజ మిర్చిని అధిక రేట్లు, విపరీతంగా రేట్లు ఉండయి. కొంత ఇట్లా ఏదో ఒకటి, అది 1-2-3 కంటైనర్ లక్షల టన్నుల్లో చైనాకి ఎక్స్పోర్ట్ వెళ్తుంది. మన దేశంలో ఖమ్మం, వరంగల్, గుంటూరు నుంచి ఎక్కువ, ఖమ్మం, వరంగల్ నుంచి తక్కువ చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యేలో. చైనా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసి వాతావరణం కొనడం కూడా జరుగుతుంటుంది. మన పార్టీల ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. లక్షల టన్నుల్లో లక్షల బస్తాలు వెళ్తుంటాయి, విపరీతంగా వెళ్తుంటాయి చైనాకి. మన ఇండియా నుంచి తేజ మిర్చికి అంత డిమాండ్ మన గుంటూరు మార్కెట్ యార్డుకి వచ్చేసరికి అధిక ధరలతో కొనాల్సి వస్తుందని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు, ఇట్లా అయితే భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కొనాలి ఎక్కువ ధరలతో, ఇట్లా చేస్తే కొంత రేటు కూడా అనుకూలత వస్తుందని చెప్పేసి కొంత చేస్తున్నారు అని చెప్పేసి దీని మీద కేంద్ర ప్రభుత్వాలు కూడా కొంత దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా అయితే కొంత దీంట్లో పురుగు మందుల శాతం ఎక్కువగా ఉండి ఎక్కువ ఉపయోగిస్తున్నారు దీనివల్ల అని చెప్పేసి ఇది ఒక అపోహ కలిగించడం జరిగింది. ఏది ఏమైనా మన ఒక్కటే కాదు, ఒక్క మిర్చే కాదు, ఇతరత్ర అన్ని రకాలుగా చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా చేస్తుంటుంది ఇతర దేశాలలో కూడా. ఎందుకంటే మన తేజ మిర్చి ఒక్క చైనాకే కాదు, బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా వంటి దేశాలకి కొంత వీళ్ళకి కూడా ఇట్లా చేస్తే అపోహ కలిగిస్తే మార్కెట్ అనుకూలత వస్తుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని కలిగటం అని చెప్పి కొంతమంది వ్యాపారస్తులు అంటున్నారు. ఏది ఏమనుకున్నా ఖచ్చితంగా చైనా వాళ్ళు కంపల్సరిగా కొనాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఇంత నాణ్యమైన మిర్చి, ఇంత క్వాలిటీ ఉన్న మిర్చి, ఇలాంటి మిర్చి ఇతర దేశాలలో అవతల పాకిస్తాను కొన్ని దేశాలకి చైనా వాళ్ళు మిర్చి విత్తనాలు ఇచ్చి, పెట్టుబడి పెట్టి, యంత్రాలు ఇచ్చి మన దేశం మీద ఇంతకుముందు పాకిస్తాన్కి మనకి వారు అనేది మామూలే.
ఇట్లా చేస్తే కొంత అనుకూలత ఉంటుందని చెప్పేసి అట్లా చైనా వాళ్ళు చేయటం జరుగుతుంది. ఏది ఏమైనా ఏది ఏమనుకున్నా కంపల్సరిగా కంపల్సరిగా ఏ రేట్ అయినా సరే చైనా వాళ్ళకి కొనాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే లక్షల టన్నుల్లో కావాల్సి వస్తుంది. మన దేశం కంటే కూడా అధిక జనాభా కలిగిన దేశం చైనా. మన దేశం కంటే కూడా ఖచ్చితంగా కొనాలి. ఇట్లా చేస్తే రేటు తగ్గి అనతుకోవతలు వస్తుందని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది అపోహపడుతున్నారు. లక్షల టన్నులు అనేది 3 కంటైనర్లు గొప్ప కాదు, ఏదో ఒక విధంగా బురద జల్లాల అనేది ఒక చర్య పూనుకుందని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు అయితే అనటం జరిగింది. రైతు సోదరులు అయితే, ముఖ్యంగా రైతు సోదరులు దీనికి అపోహ పడద్దు ఖచ్చితంగా. ఎందుకంటే దీనికంటే కూడా మార్కెట్ తగ్గటం అనేది జరగదు. మార్కెట్ అయితే మూవ్మెంట్ బాగానే ఉంటుంది. కాకపోతే రైతులలో కొంత ఓర్పు సహనం చాలా అవసరం. కొంతమంది ఎక్స్పర్టర్స్ కూడా అదే ఏమండి ఇట్లా అంటే ఏమీ కాదండి, ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తాయి, మిగతా ఎక్స్పోర్టర్స్ కొంటారు, ఆ రేట్లు అధిక రేట్లు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఇది ఒక ప్రయోగం చైనా చేస్తుందండి. మార్కెట్ అయితే మూవ్మెంట్ అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులు కూడా పెడతాం, తక్కువ శాతంలో రైతులు పెట్టినా ఎక్కువగా ఉన్న మిర్చి చూసుకుంటే తేజాన మిర్చి కనపడుతుంది ఏసీలలో. మార్కెట్ రైతులు కూడా కొంతమంది ఏసీ సెలవుల టైంలలో మార్కెట్ బాగుందండి, తీరా యాడి తీసిన తర్వాత అంటే ఎక్స్పోర్టర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఇతర దేశాలకు కూడా, మన దేశంలో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. దీనికి రైతులు కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనుకున్నంత స్టాకు లేదు. టోటల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల మీద అనుకున్నంత స్టాకు లేదు. ఏ విధంగా అయినా మార్కెట్ సీజన్ కూడా బాగానే ఉంది, ఇప్పుడు వచ్చేసరికి బాగానే ఉంటుంది. దీని గురించి భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు చాలామంది రైతులు ఫోన్ చేశారు, ఇది ఒక చైనా ఆడుతున్న గేము, వ్యాపారస్తులు కనుక ఇదంతా చైనా ఆడుతున్న గేము, రేటు తగ్గించినప్పుడు పోయిన సంవత్సరం కూడా ఇదే జరిగింది. రేటు విపరీతంగా పంట పండటం, రేటు తగ్గియటం, ఇట్లానే కంటైనర్లు ఆపటం, బాగా రేటు తగ్గేసరికి విపరీతంగా ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు చైనా వాడు. విపరీతంగా భారీగా ఎక్స్పోర్ట్ జరిగింది. అట్లానే చేస్తే రేటు తగ్గితే మళ్ళీ యథావిధిగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటూ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది. దీనికి ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే ప్రతిదానికి కూడా ఒక ఓర్పు సహనం ఉండాలా. దాని అవకాశాన్ని బట్టి మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది రైతు సోదరులు గుర్తుపెట్టుకొని మంచిదిగా చేస్తున్నాను. మరొక టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.